వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సమగ్ర మహాభారత కథాకథనంలో పిల్లల కోసం మహాభారతం అన్నటువంటి మన శీర్షిక. ఇందులో భాగంగా మనం గత కొద్ది నెలలుగా వేదవ్యాస విరచితమైనటువంటి మహాభారతం నుంచి కథలను వరుస క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ నేపథ్యంలో మనం ఇప్పుడు వనపర్వంలో ఉన్నాం. వనపర్వంలో పాండవులు మరి వనవాసం చేసేటువంటి సందర్భంలో లోమశ మహర్షి వచ్చి పాండవులను తీసుకెళ్లి ఆ తీర్థయాత్రలకంటూ తీసుకుని వెళ్ళాడు అనమాట. తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ముందు కథలు మనం చెప్పుకున్నప్పుడు 90వ కథలు ఏం చెప్పుకున్నామంటే వాళ్ళు గంధమాదన పర్వతం మీద ఉన్నారు. గంధమాదన పర్వతం మీద ఉన్నప్పుడు జటాసుడు అన్నటువంటి ఒక రాక్షసుడు తారసిల్లడం జరుగుతుంది. ఆ జటాసుడు అన్నటువంటి రాక్షసుడిని భీమసేనుడి చేతిలో అతను వధించబడతాడు. వధించబడిన తర్వాత పాండవులంతా సురక్షితంగా తమ ప్రాంతానికి చేరుకుంటారు అన్నటువంటి కథను క్రిందటి కథలో చెప్పుకున్నాం. తర్వాత ఏం జరిగిందంటే అక్కడి నుంచి ఈరోజు 91వ కథ. ఇది చాలా ముఖ్యమైనటువంటి కథ. మహాభారతంలోనే ఒక ఆణిముత్యము అని చెప్పుకునేటువంటి కథ ఇది అనమాట. ఎందుకంటే భీమసేనుడు అంతటి బలవంతుడు ఒక కొండశిలో చేతిలో చిక్కిపోయి మరి అతను నిర్బలుడైపోయేటువంటి కథ ఈరోజు చెప్పుకుంటున్నాం అనమాట. ఇది ఏమిటంటే ఈ పాండవులు అలా వెళ్ళి ఆ గంధమాదన పర్వతాన్ని ముగించుకున్న తర్వాత, గంధమాదన పర్వతం చూసిన తర్వాత అక్కడ నుంచి ముందుకు సాగి కైలాస పర్వతం చేరుకుంటారు. కైలాస పర్వతం చేరుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు వృషపర్వుడు అన్నటువంటి ఋషి యొక్క ఆశ్రమాన్ని చేరుకుంటారు. అక్కడ ఒకటి 2 రోజులు ఉంటారు. తర్వాత అక్కడి నుంచి చైనా దేశము అలాగే రాశారనమాట. భారతంలో చీనా, తుషార, దరద దేశాలు రాశారనమాట. చీనా అంటే చైనా, మరి తుషార దరద దేశాలు అంటే మరి ఇంకా ఏ దేశాలో మరి తెలియదు. ఆ తుషార దరద దేశాలు అన్ని వాళ్ళు దాటుకుంటూ వెళ్ళి తర్వాత అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో వచ్చి తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే ముందు వాళ్ళు ఉన్నటువంటి ద్వైతవనాన్ని మళ్ళీ వాళ్ళు చేరుకుంటారు. ద్వైతవనం వాళ్ళు చూసినటువంటి ప్రదేశమే. ముందు అక్కడ ద్వైతవనంలోనే ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఆ ద్వైతవనంలో వాళ్ళు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి సందర్భంలో ఒకరోజు ఏమవుతుందంటే భీమసేనుడు మరి అతను బలగర్వితుడు. అతను ఒకరోజు అలా బయలుదేరి ధనుర్ధారి బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళినటువంటి వాడు అతను అడవిలో వెళ్తూ మృగాలను వేటాడుకుంటూ వీరవిహారం చేసుకుంటూ ఆ అడవిలో అలా సాగిపోతుంటాడు. అతనికి భయం లేదు. ఎందుకంటే అతనికి స్వయంగా తన శక్తి మీదే తనకి నమ్మకం ఉంటుంది. వాయుదేవుడి పుత్రుడు 10,000 ఏనుగుల బలం ఉన్నటువంటి వాడు. అలాంటి వాడికి భయం ఏముంది? అతను వచ్చి అతను సింహగర్జన చేస్తుంటే సింహాలు గాని, వ్యాఘ్రాలు గాని, ఏనుగులు గాని పరిగెత్తి వెళ్ళిపోతుంటాయి. మరి గుహల్లో ఉన్నటువంటి పాములు కూడా వేగంగా కదిలిపోతుంటాయి. అలాంటి బలం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒకరోజు అలా ధనుర్ధారి అలా చిక్కిన మృగాన్నంతా వేటాడుకుంటూ అలా అడవిలో సంచరిస్తూ నిర్భయంగా అలా వెళ్ళిపోతుంటాడు. అలా వెళ్ళి కాస్త దూరం వెళ్ళిపోతాడు. మరి పాండవులు చాలా దూరంలో ఉంటారు. వీళ్ళ పాండవులందరినీ వదిలిపెట్టి అతను చాలా దూరం వెళ్ళిపోయింటాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒకనొక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత పెద్ద గుహ. ఆ గుహనంతా కప్పుకొని ఒక ఆకారంతో ఉన్నటువంటి ఒక కొండ చిలువను అతను చూస్తాడు. తన దేహంతో అది ఎలా ఉంటుందంటే తన దేహంతో అది మొత్తం గుహనంతా కప్పివేసి ఉంటుంది. పచ్చని రంగులో ఉంటుంది. అగ్నిగోళాల వంటి ఎర్రటి కళ్ళు దానికి. పర్వత గుహలో ఉన్నటువంటి పెద్ద నోరు, 4 భయంకరమైనటువంటి కూరలు. ప్రళయకాలంలో యముడు ఎలా ఉంటాడో అలా ఉండేది. మన బుసలు కొడుతుంది అనమాట. మరి భీముడు దాన్ని చూస్తాడు. చూసినప్పుడు ఎక్కువ భయపడ్డతను. ఎందుకంటే తన స్వయం శక్తి మీద తనకి ఆ నమ్మకం ఉంటుంది. అలాగే ఆ దారిలో వెళ్ళిపోతుంటాడు. మరి కొండ చిలువ అన్నటువంటి ప్రాణి ఎలాంటి ప్రాణి అంటే సాధారణంగా అది కథలు తమోగుణ ప్రధానమైనటువంటి పాము కొండ చిలువ. ఆ కొండ చిలువనే సంస్కృతంలో అజగరము ఉంటాము. ఆ అజగరము ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి భీముడు అలా వెళ్ళడం చూస్తుంది. ఒక దూకుడుతో వచ్చి భీముడి 2 భుజాలు పట్టుకునేస్తుంది. పట్టుకునేసేసేది అతను దాన్ని తన దేహంతో భీముడిని చుట్టివేస్తుంది. భీముడు ఒక్క ముహూర్త కాలంలో స్పృహ తప్పిపోతాడు. కానీ వెంటనే తేరుకుంటాడు. తేరుకుని తన మొత్తం బలాన్నంతా ఉపయోగించి అందులో నుంచి బయటికి రావాలని సంకల్పించుకొని ప్రయత్నం చేస్తాడు.
అని అతని సంకల్పం అంతా నిరర్థకమైపోతుంది. ఏం కుదరదు, దానికి అంత బలం ఉంటుంది. మరి భీముడు ఆశ్చర్యపోతాడు, ఇదేమిటిది, నేను వాయుపుత్రుడని ఇలా అయిపోయానా, నేను ఇంత నిర్బలుడైపోయానా నేను అని అనుకుంటాడు. అనుకునేసి మరి అతను ఆ సమయంలో కూడా అతను తన శక్తి మీద అంత ఎంత నమ్మకం ఉంటుందంటే అతనికి, మరి అప్పుడు కూడాను ఆ పాముతో అడుగుతాడు, ఓ సర్పరాజా నీవెవరు, నీకు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఏదైనా వరం ఉందా, లేకుంటే నన్ను బంధించేటువంటి శక్తి ఎవరికైనా ఉంటుందా, మరి నీవింతకు సర్పమేనా లేక ఏదైనా దేవతా స్వరూపమా నీవు, నేనెవరంటే నేను పాండుపుత్రుడని, నేను వాయునందనుడు, నేను నేను నా చేతిలో ఎన్నో వ్యాఘ్రాలు, సింహాలు, ఏనుగులు అలా అలా మట్టి గడిచిపోయాయి నా చేతిలో. అంతటి బలం ఉన్నటువంటి వాడిని నేను ఈ రోజు సాధారణమైనటువంటి ఒక సర్పం చేతిలో చిక్కుకున్నాను కదా అని నాకు ఆశ్చర్యమైపోతుంది. నీవెవరు నాకు చెప్పు అని చెప్పి అతను భీమసేనుడు ఆ సర్పరాజును అడుగుతాడు. అప్పుడు ఆ సర్పరాజు ఆ అజగరం చెప్పడం మొదలు పెడుతుంది. నాయనా, నీవెవరో నాకు తెలుసు, నేను నీ ముందు వంశం, నీ వంశంలోనే పుట్టినటువంటి వాడిని, నీకన్నా ముందు పుట్టినటువంటి వాడిని, నేను చాలా ముందు, ఎన్నో కొన్ని జన్మల ముందు నేను పుట్టినటువంటి వాడిని, నేను ఆయువు ఉన్నటువంటి మహారాజు యొక్క పుత్రుడు, నేను, నా పేరు నహుషుడు, నా పేరుని వినే ఉంటావు. ఒకానొకప్పుడు నేను నా ఎన్నో యాగాలు యజ్ఞాలు అన్ని చేసి ఆ యజ్ఞ యాగాదుల ఫలం వల్ల నేను ఇంద్రుడు అయ్యేటువంటి సందర్భం కూడా నాకు ఏర్పడింది. ఇంద్రుడిగా ఉన్నటువంటి సందర్భంలో నేను నా మదాంధుడైపోయాను. నేను మదాంధుడైపోయి మదం కళ్ళెక్కి నేను ఒకసారి విప్రులతో, బ్రాహ్మణులందరితోనూ నా నేను వెళ్ళేటువంటి పల్లకిని మోయించాను. నేను మోయించే సందర్భంలో అందులో అగస్త్యుడు కూడా ఉన్నాడు. అగస్త్యుడు నేను కాళ్ళతో తనడం జరిగింది. అప్పుడు అగస్త్యుడు చాలా కోపం చేసుకునేసేసి నాకు సర్పంగా కమ్మని నాకు శాపం పెట్టాడు. ఆ శాపం వల్ల నేను ఇప్పుడు భూమి మీద పడిపోతున్నాను. ఆ సర్పం అయిపోయాను. నేను సర్పం అయిపోయి ఒక్కసారిగా పల్లకిలో నుంచి కింద పడిపోతుంటే అప్పుడు నేను నా స్వస్వరూపం నాకు గుర్తుకొచ్చి అగస్త్యుని ప్రార్థించాను. స్వామి, నేను చేసినటువంటి తప్పే నన్ను క్షమించు అని చెప్పేసి నేను అతన్ని ప్రార్థన చేశాను. అప్పుడు వెంటనే అతను కూడా కోపం క్షమించింది. కోపం క్షమించి అతను నా వంక వైపు చూసి, నీవు నేను చెప్పినటువంటి మాట అమృతం కాదు, నీవు ఎన్నో వేల ఏండ్లు ఆ సర్పంగా అలాగే పడి ఉంటావు, భూమి మీద పడి ఉంటావు. నీ దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ప్రాణి నీకు వశమైపోతూ ఉంటుంది. ఏదో ఒక రోజు, ప్రతిరోజు నీకు ఒక ప్రాణి నీ దగ్గరికి వస్తూనే ఉంటుంది. ఆ ప్రాణి నీకు వశమైపోతుంటుంది. ఎంతటి బలవంతులైనప్పటికీ కూడా నీకు వశమయ్యేటువంటి శక్తి నీకు నేను ఇస్తున్నాను. ఆ శక్తితో ఎవరైనా నీకు వశమైపోతారు. కానీ నీవు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం ఎవడైతే చెప్తాడో ఆ సందర్భంలో మాత్రమే నీకు శాప విమోచనం జరుగుతుంది అని చెప్పేసి అతను ఉత్తరం ఇచ్చాడు నాకు. అందువల్ల నేను ఇలా పడి ఉన్నాను. నీవు ఈరోజు నాకు ఆహారానికి నీవు నాకు దొరికావు. మరి ప్రాణం కన్నా తీపి ఇంకొకరికి లేదు కదా, దేహదారులకు ప్రాణం కంటే ప్రియమైంది లేదు కదా. నాకు వశాత్తు రూపము మారినప్పటికీ కూడా నాకు స్మృతి మారలేదు. అందువల్ల నేను ఇప్పటికి కూడా నా గత వైభవాన్ని నాకు గుర్తుండే ఉంది. ఎంతో ఉత్కృష్టమైనటువంటి జన్మ ఎత్తినటువంటి వాడిని నేను. అంతటి ఉత్కృష్టమైనటువంటి స్థాయి నుంచి నికృష్టమైనటువంటి స్థాయికి దిగజారి ఇలా జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్నాను ఆయన నేను. అయినా నిన్ను చూస్తే నాకు ఎందుకో ఒక రకంగా తినాలని అనిపించడం లేదు. ఎందుకంటే నీవు నా వంశంలో పుట్టినటువంటి వాడు. అలాంటి వాడిని నేను తింటున్నానే అన్నటువంటి అని ఒకవైపు నా ఆహారాన్ని నేను పోగొట్టుకోలేను కదా, నేను పోగొట్టుకుంటే నేను బ్రతకలేను కదా. కాబట్టి మిశ్రమ భావనలు నాలో ప్రతిఫలిస్తున్నాయి. నిన్ను వదలాలన్నటువంటి విషయం నేను ఇక ఆలోచించేసేటువంటి సామర్థ్యం నాకు లేదు. నా ఆకలి చాలా తీవ్రంగా ఉంది, చాలా బలంగా ఉంది. అందువల్ల నిన్ను ఆహారంగా స్వీకరించడానికి నేను సిద్ధమవుతున్నాను అని చెప్పేసి అది సర్పం చెప్తుంది. అప్పుడు భీముడు అంటాడు, అయ్యో నీవు ఇలా అయిపోయావా, నహుష మహారాజువా నీవు, నహుష మహారాజు ఈ సర్పంగా ఇలా పడిపోయావా నీవు అని చెప్పి అనుకుంటాడు. అని చెప్పేసి ఆ సర్పంతో అంటాడు, సర్పరాజా, నాకు నీపై ఎలాంటి కోపము లేదు. ఎందుకంటే మరి బ్రహ్మదేవుడి నిర్ణయం ఎలా పెట్టింటే అలా జరగాల్సిందే కదా. జీవితంలో సుఖ దుఃఖాలు అన్నటువంటివి ఎప్పుడూ ఒకేలా ఉండవు. సుఖం వెంటనే దుఃఖం ఉంటుంది, దుఃఖం వెంటనే సుఖం ఉంటుంది. సుఖము దుఃఖము రెండు కలిసే వస్తుంటాయి.
మనం చూడ్డానికేమో సుఖం అనుకుంటుంటాము. కానీ సుఖం వెంట దుఃఖం వెన్నంటి ఉంటుంది. దుఃఖం వెంట సుఖం వెన్నంటి ఉంటుంది. అలాగని చెప్పి మనిషి ఎలాంటి పరిస్థితుల్లో నిరాశపడకూడదు. నన్ను చూడు, నాకెంతో బలం ఉంది. అయినప్పటికీ కూడా ఈ క్షణంలో నాకంటే బలహీనుడు ఎవరైనా ఉన్నారా? నీవే చెప్పు. మరి దైవ బలం ఉందా ముందు మనుషుల బలం ఎంత? కాబట్టేసి దైవమే గొప్ప అని నేను అనుకుంటాను నేను. కానీ నేను జీవించాలన్నటువంటి ఉద్దేశం గాని, నాకలా మరణం వద్దనేటువంటి భావన కానీ నాకెలాంటి సందర్భంలోనూ లేదు. కానీ నాకు ఒకే బాధ ఉంది అని అంటాడు. ఏమిటా బాధ అంటాడు నహుషుడు. ఏం లేదు, నేను మా పాండవులు 5 మందిలో నేను కూడా మంచి బలశాలైనటువంటి వాడు. అర్జునుడు, నేను గొప్ప బలశాలుడు మేము. అర్జునుడు ధనుర్ధారి అయితే నేను గొప్ప గదాధారి నేను. ఆ గదా యుద్ధంలో నన్ను మించినటువంటి వాడే లేడు. మరి మా ఇద్దరి మీదనే ధర్మరాజు, నకుల సహదేవులు, ద్రౌపది, మా తల్లి అయినటువంటి కుంతి నమ్మకం పెట్టుకుని ఉన్నారు. మరి నేను మరణిస్తే వాళ్ళ బతుకులన్నీ చికటమయమైపోతాయి కదా. వాళ్ళు చాలా బాధపడిపోతారు కదా. మరి వాళ్ళు ఎలా యుద్ధం చేయగలుగుతారు? కురుక్షేత్ర యుద్ధం ఎలా చేయగలుగుతారు? వాళ్ళు ఎలా దుర్యోధన్ని జయించగలుగుతారు? అన్నటువంటి సంకటము, ఆ బాధ నన్ను తీవ్రంగా తొలిచివేస్తున్నాయి నన్ను అని చెప్పేసి భీముడు అలా బాధపడతాడు. అలా బాధపడేసి ఇలా ఆ భీముడు తర్వాత అజగరము ఇద్దరు సంభాషించేటువంటి సందర్భంలో ఇక్కడేం జరుగుతుందంటే ధర్మరాజు మరి ఇక్కడ అడవిలో ఉంటాడు. ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు, ద్రౌపది, ధౌమ్యుడు వీళ్ళంతా ఇక్కడ ఉంటారు. ఆ సందర్భంలో ఏమో దుశ్శకునాలు ప్రచండమైనటువంటి గాలులు వీస్తుంటాయి. నక్క అరిచేటువంటి శబ్దం వినిపిస్తుంది. కాకి అరిచేటువంటి శబ్దం వినిపిస్తుంది. ధర్మరాజుకు ఎడమ కన్ను అదరడం మొదలు పెడుతుంది. మరి ధర్మరాజు ఒక్కసారిగా ఉలిక్కిపడిపోతాడు. ఏదో సంభవించేటువంటి అవకాశం ఉంది. మరి మనం అందరం ఉన్నామా లేదా చూసుకుంటే భీముడు లేడు. మరి ద్రౌపదితో అడుగుతాడు. ద్రౌపది, భీముడు ఎక్కడ వెళ్ళాడు అని అడుగుతాడు. ఆమంటుంది, భీముడు వెళ్ళి చాలాసేపు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాడో నాకు కూడా తెలియదు. ధనుర్ధారి మరి గద తీసుకునే వెళ్ళిపోయాడు. మరి ఎక్కడికి వెళ్ళాడో నాకు కూడా తెలియదు అంటుంది ఆమె. అంటే మరి ధర్మరాజు అంటాడు, నాకేదో అపశకునాలు చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి అపశకునాలు వెళ్ళేటువంటి సందర్భంలో నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు అని చెప్పేసి అతనేం చేస్తా అంటే భీముడికి ఏదో అపాయం జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది. కాబట్టి మనం వెంటనే వెళ్ళిపోదామంటాడు. అంటాడని ఆయన ఏం చేస్తా అంటే మరి అర్జునుడు, నకులుడు, సహదేవుల్ని తీసుకెళ్ళాడు అనమాట. అర్జునుడితో చెప్తాడు, అర్జున నీవు ద్రౌపదిని సంరక్షిస్తూ ఉండు. నకుల సహదేవులారా మీరు ఈ బ్రాహ్మణులంతా సంరక్షిస్తూ ఉండండి అని చెప్పేసి వాళ్ళ బాధ్యతను వాళ్ళకు అప్పగించి మరి పురోహితుడైనటువంటి ధౌమ్యుడిని తీసుకుని ధర్మరాజు ముందు కదులుతాడు. ముందు కదిలే ధర్మరాజు అలా మరి ఎక్కడికి వెళ్ళాలి? భీముడు ఎక్కడికి వెళ్ళాడు? మరి భీముడు వేసేటువంటి అతని అడుగు జాడలు ఎంత గాఢంగా ఉంటాయంటే భూమి మీద ఆ శక్తి అంత శక్తి అన్నమాట. అతని అడుగు జాడలు ప్రస్ఫుటంగా అతనికి కనిపిస్తుంటుంది ధర్మరాజుకు. ఆ అడుగు జాడలు పట్టుకొని తూర్పు దిక్కుగా అలా వెళ్ళిపోతుంటాడు. మధ్యలో ఇంకా కొన్ని అతనికి సంఘటనలు కనిపిస్తాయి అనమాట. అతను భీముడు వెళ్ళేటువంటి సందర్భంలో ఆ వైపు ఈ వైపు ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లను ఇలా విరిచి పక్కన పారేసి వెళ్ళింటాడు అనమాట. మరి అదంతా భీముడు వెళ్ళిన దాని సంకేతాలు అన్నమాట. పెద్ద పెద్ద చెట్లను విరిసివేసేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే ఒక భీమసేనుడికే ఉంది. మరి అందువల్ల ఆ ధర్మరాజు సులభంగా ఆ మార్గాన్ని అనునయిస్తూ అలా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయి చివరికి ఆ గుహా ప్రాంతాన్ని చేరుకుంటాడు. ఆ గుహా ప్రాంతాన్ని చేరుకుంటాడు. అక్కడ మహాబలవంతుడైనటువంటి ఆ భీమసేనుడు దుర్బలుడైపోయి నిర్వీర్యుడైపోయి ఆ ఒక పెద్ద కొండ చిలువ పరిశ్వంగంలో అలా ఉండిపోయిండేది ఇతను గమనిస్తాడు. చూసి, తమ్ముడు ఏమిటి తమ్ముడు నీకు వచ్చినటువంటి బాధ ఏమిటి? నీ బలం ఎక్కడ పోయింది నీకు? ఈ సర్పరాజు ఎవరు? ఇలా పడి ఉన్నావేమిటి నీవు? ఇంత బలహీనడై పడిపోయావు కదా నీవు. ఏం జరిగింది అని చెప్పేసి ధర్మరాజు ఆ భీముడితో అడుగుతాడు. అప్పుడు భీముడు ఉన్న విషయం అంతా చెప్తాడు. ఇలా నేను వచ్చినప్పుడు ఇతను నహుషుడు, ఇతను సర్పరాజు కాదు. ఇతడు అగస్త్యుని యొక్క శాపం వల్ల భూలోకంలో ఇలా పడిపోయాడు, సర్పరాజు అయి పడిపోయాడు. మరి ఇతని శాప విముక్తి జరగాలంటే ఇతని అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి వ్యక్తి కావాలి అని అంటున్నాడు. తర్వాత ఇతనికి ఎవరు వశులైపోతారో ఆ వశులైనటువంటి వ్యక్తి మరి తప్పించుకొని వెళ్ళలేడు అన్నటువంటి అతని గొప్ప వరం కూడా అతనికి ఉంది. అందువల్ల నేను చిక్కిపోయాను. నా బలం ఎంత ఉన్నప్పటికీ కూడాను ఆ వరబలం ముందు నా బలము ప్రయోజనం లేకుండా పోయిందనయ్యా అని చెప్పేసి తను అన్నతో మొదలుపెట్టుకుంటాడు. అప్పుడు ధర్మరాజు ఆ సర్పాన్ని నమస్కరించి ప్రార్థించి, అయ్యా మీరు చాలా పెద్దవాళ్ళు,
మీరు నహుషుడు అని చెప్పి విన్న తర్వాత నాకు ఇంకా చాలా సంతోషం అయిపోయింది. మా వంశంలో మీరు ప్రధానమైనటువంటి వ్యక్తి మీరు. అలాంటి వ్యక్తి ఇలా వచ్చేసారు కదా! మరి మీరు మా భీముడిని పట్టుకున్నారు కదా! ఇతన్ని వదిలిపెట్టేయొచ్చు కదా! మీకు కావాల్సినటువంటి మాంసం భీముడితో సరితూగలిగినటువంటి మాంసాన్ని మీకిస్తాను నేను. వేరే జంతువులను వేటాడి తెచ్చి మీకిస్తాను. మా తమ్ముడిని వదిలిపెట్టు అని చెప్పేసి భీమసేనుడు ధర్మరాజు అడుగుతాడు. అప్పుడు ఆ నహుషుడు నవ్వి, ఆ పాము నవ్వి చెప్తుందనమాట, ధర్మరాజా అలా కుదరదు. నాకు నిర్దేశించింది అగస్త్యుడు ఆ రోజు నాకు శాపం ఇచ్చినప్పుడు సమయంలో నాకేం నిర్దేశించాడంటే, నీవు ఏ ప్రాణిని పట్టుకుంటావో ఆ ప్రాణి నీకు ఆ రోజుకు ఆహారము అని నాకు అతను నిర్దేశించాడు. కాబట్టి నేను ఈ భీముడిని పట్టుకున్నాను. నాకు కూడా భీముడిని తినాలనేటువంటి విషయంలో నాకు మిశ్రమ భావాలు ఉన్నాయి. తినాలనేటువంటి ఉద్దేశం లేదు. అయినప్పటికీ కూడా ఇతనే నాకు ఈ రోజుకు ఆహారం. వేరే ప్రాణిని నేను ఈ రోజు కోరను నేను. కాబట్టి ఈ ప్రాణినే నేను తినాలని ఉంది నాకు. అలా నిర్దేశించాడు, అగస్త్యుడు నిర్దేశించాడు. కాబట్టి నేను భీముడినే తినాలని ఉంది. కానీ నీవు భీముడిని తప్పించుకోవాలన్నటువంటి నీకు ఉత్సాహము, ఆ ఇష్టము నీకు ఉన్నట్టయితే నేను అడిగేటువంటి ప్రశ్నలకు నీవు సమాధానం చెప్పాలి అంటాడు. అంటే అప్పుడు ధర్మరాజు ఇంకేముంది, అప్పుడు నహుషునికి శాప విముక్తికి, భీముడి బంధ విముక్తికి రెండిటికి ఒకే ఒక్క ఏమిటంటే ధర్మరాజు చెప్పేటువంటి సమాధానం మీద ఆధారపడి ఉంటుంది. ధర్మరాజు సిద్ధమే అంటాడు. తమ్ముడిని రక్షించుకోవాలి. తమ్ముడిని రక్షించుకోవాలంటే మరి సమాధానం చెప్పాలి. మరి ఎన్నో ఈ వనవాస సమయంలో నుంచి ఎంతో మంది ఋషుల వద్ద, ఎంతో మంది వాళ్ళ దగ్గర తను నేర్చుకున్నటువంటి ఆ విద్యనంతా ఇప్పుడు వ్యక్తం చేసేటువంటి సందర్భం ఇప్పుడు ఏర్పడింది అనమాట. మరి సరే అంటాడు అతను. సరే అంటే అప్పుడు అతను అడుగుతాడు, నహుషుడు అడుగుతాడు, మరి విచిత్రమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న సాధారణంగా ఇలాంటి ప్రశ్న ఎందుకు వేశాడు అని మనం అనుకుంటాం, కానీ నేను చివరిలో చెప్తానండి ఎందుకు ఆ ప్రశ్న వేశాడు అన్నటువంటి విషయం చివరిలో చెప్తాను నేను. నహుషుడు వేసేటువంటి ప్రశ్న ఏమిటంటే, ధర్మరాజా నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? అంటే బ్రాహ్మణుడికి నిర్వచనమేమి? మరి ఆ బ్రాహ్మణుడు తెలుసుకోవలసినటువంటి తత్వమేమి? ఈ రెండు విషయాలు నాకు చెప్పు ఉంటాడు. అంటే ధర్మరాజు సులభంగా చెప్పగలుగుతాడు దీన్ని. ఆయన చెప్తాడు, మరి సత్యము, దానము, క్షమాగుణము, సచ్చీలము, అండుశంశము అంటే క్రూరత్వం లేకుండా ఉండడం, తపోగుణము, తర్వాత దయ. ఇవన్నీ ఈ అన్ని గుణాలు ఎవరిలో శోభిల్లుతూ ఉంటాయో అతను బ్రాహ్మణుడు అని చెప్తాడు. ఏమేమి? సత్యము, దానము, క్షమ అంటే ఫర్గివ్నెస్ అంటాం కదా. సత్యము, దానము, క్షమ, శీలము, సత్శీలము, అండుశంశం అంటే ఏమిటి అంటే అక్రూరత్వం అన్నమాట, తపస్సు, తర్వాత దయ. ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటుందో, ఏ వ్యక్తి వద్ద ఈ గుణాలన్నీ ఉంటాయో అతను మాత్రమే బ్రాహ్మణుడు అని చెప్తాడు. మరి అతడు తెలుసుకోవాల్సినటువంటి తత్వం ఏమిటి? అతడు తెలుసుకోవాల్సినటువంటి తత్వము కేవలము పరబ్రహ్మ జ్ఞానం మాత్రమే. సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి పరబ్రహ్మ జ్ఞానాన్ని మాత్రమే అతను తెలుసుకోవాలి. అంతకన్నా తెలుసుకోవాల్సినటువంటి విషయం వేరే కొత్త విషయం ఏం లేదు. అతనికి అన్ని తెలిసినటువంటి విషయాలే. ఈ విషయాన్ని మాత్రమే అతను తెలుసుకోవాలి అని ధర్మరాజు అతని సమాధానం చెప్తాడు. వారు నహుషుడు అంటాడు, యా ధర్మరాజా, నువ్వు ఏం చెప్తున్నావు అంటే ఇతను బ్రాహ్మణుడు కాదు అని నిర్ధారించాలంటే నువ్వు కొన్ని గుణాలు చెప్పావు. మరి గుణాలను బట్టి బ్రాహ్మణత్వము అనేది వచ్చేటటువంటి సందర్భంలో మరి జాతి అన్నది ఉంది కదా, మరి జాతి వ్యర్థమైపోతుంది కదా. మరి జాతి కులం ఉంది కదా, ఈ కులం వ్యర్థమైపోతుంది కదా. మరి వర్ణ వ్యవస్థ ఎలా సాధ్యమవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు అంటాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, మహానుభావ, మీకు చెప్పేటువంటి గొప్ప వ్యక్తి కాదు నేను. మీకు తెలుసు మన జాతి అన్నటువంటి దాన్ని నిర్ణయించడం చాలా కష్టం. జాతి అంటే కులం అనుకోండి. కులంని నిర్ణయించడం కష్టసాధ్యమైనటువంటి విషయం. మరి అన్ని వర్ణాల్లో ఎలా ఉందంటే ఇప్పుడు వర్ణ సంకరం అయిపోతుంది. వర్ణ సంకరం అయ్యే దాని నుంచి బ్రాహ్మణుడు క్షత్రియుడిని పెళ్లి చేసుకుంటున్నాడు, క్షత్రియుడు బ్రాహ్మణ్ణి చేసుకుంటున్నాడు, క్షత్రియుడు శూద్రుని చేసుకుంటున్నాడు, శూద్రుడు క్షత్రియుడిని చేసుకుంటున్నాడు. ఇలా వర్ణ సంకరం అయిపోయి పుట్టినటువంటి వ్యక్తికి ఏ జాతి నిర్ణయం చేసేకపోతుంది. కాబట్టి ఇప్పుడు మనము ఏ జాతి ఈ ప్రధానం ఈ వ్యక్తికి ఈ జాతి నిర్ణయించడం చాలా కష్టమవుతుంది. అందువల్ల వేదాలు ఏం చెప్తున్నాయంటే వ్యక్తిని, జాతిని రెండింటినీ చూడకుండా సుగుణవంతులైనటువంటి వాళ్లకు యజ్ఞయాగాది కర్మలకు అర్హులు అని శాస్త్రమే నిర్ణయించింది కదా.
కాబట్టి బ్రాహ్మణ జాతిలో పుట్టినప్పటికీ కూడాను ఈ సుగుణ సంపద లేకుండా పోతే అతను ఆచారహీనుడు, అతను సంకరుడు అని గుర్తించాలి అని చెప్తాడు అనమాట. అంటే ఏమిటి? ఆచారహీనుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు, బ్రాహ్మణ జాతిలో పుట్టినటువంటి జాతి బ్రాహ్మణుడు అయినటువంటి వాడు ఒకడు, అతనికి గుణాలన్నీ లేకుండా పోతే గాన అతడు సంకరం ఎక్కడో జరిగిపోయింది అన్నటువంటిగా అనే విధంగా అర్థం చేసుకోవాలి. అతడు బ్రాహ్మణుడు కాదు అని చెప్తాడు. మరి ఆ నహుషుడు అడుగుతాడు, అక్కడ వదలడు అనమాట నహుషుడు. మరి ఈ గుణాలన్నీ శూద్రులలో ఉంటే నువ్వేం చెప్తావు అంటాడనమాట. అంటే జాతి శూద్రుడు శూద్ర వంశంలో పుట్టినటువంటి ఒకానొక వ్యక్తికి ఈ సద్గుణాలన్నీ ఉన్నాయి. అప్పుడు అతను బ్రాహ్మణుడు అవుతాడా అంటే ఖచ్చితంగా అవుతాడు. అతను బ్రాహ్మణుడే. శూద్రుడైనప్పటికీ కూడాను ఈ గుణాలన్నీ అతను సంక్రమించుకుంటే అతనే బ్రాహ్మణుడు. మరి బ్రాహ్మణుడైనటువంటి వాడికి ఈ గుణాలు లేకుండా పోతే అతను శూద్రుడు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ధర్మరాజు నిక్కచ్చిగా చెప్తాడనమాట. వారి నహుషుడు పొంగిపోతాడు. పొంగిపోయి ఆయన అంటాడు, నాయన ధర్మరాజా, నీవు వేదాంగాలు చదివినటువంటి వాడువు, చాలా తెలిసినటువంటి వాడువు, ధర్మమే నీలో ఉన్నటువంటి వాడవు నీవు, ధర్మం యొక్క మూర్తి భవించినటువంటి ధర్మము నీలో ఉన్నటువంటి వాడవు నీవు, ధర్మము నీలో తాండవిస్తుంది. అలాంటి వ్యక్తి ఈ రోజు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి నన్ను ఒప్పించావు నీవు. నా శాప విమోచన కూడా జరిగిపోయింది నాకు. నీకు కూడాను నీ భీముని కూడా నేను తినేటువంటి అవసరం లేకుండా పోయింది. నీ తమ్ముడిని నీవు తీసుకో అని చెప్పేసి అతను అంటాడు అనమాట. అనేసేసి అతను స్వస్వరూపంతో నిలబడతాడు. ఆ కుషుడు అతను అప్పటికే నా స్వర్గలోకం నుంచి మరి విమానం వచ్చి సిద్ధంగా ఉంటుంది, అతన్ని స్వర్గాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. ధర్మరాజు ఒక నిమిషం అతను నహుషుని ప్రణామం చేసి అడుగుతాడు, మహానుభావ, మీరు చాలా గొప్పవారు, మేము చాలా చిన్నవాళ్ళం నీ ముందు. నీవు వేదాంగాల హద్దులు తెలిసినటువంటి గొప్ప వ్యక్తి నీవు. అలాంటి వాడు నీవు నాకు కొన్ని ధర్మ రహస్యాలు చెప్పి వెళ్ళండి మీరు. నాకేం కావాలంటే, మరి భూలోకంలో పుట్టినటువంటి వ్యక్తి గొప్ప లోకాలకు వెళ్ళాలి అంటే అతను ఏం చేసుకోవాలి, ఎలాంటి కర్మలు చేయాలి, ఎలాంటి ఏ విధంగా ప్రవర్తన ఉండాలి, ఏ ప్రవర్తన వల్ల అతను ఆ గొప్ప లోకాలకు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయం నాకు చెప్పండి, నాకు ధర్మ రహస్యాలు కొన్ని చెప్పండి అని చెప్పేసి ధర్మరాజు అడిగితే అప్పుడు ఆయన చాలా సంతోషపడిపోతాడు. సంతోషపడిపోయి ధర్మరాజుని దీవించి ఆయన అంటాడు, నాయన ధర్మరాజా, నీకు ఉన్నటువంటి జ్ఞానం చాలా అపారమైనటువంటి జ్ఞానం నీకుంది. అయినప్పటికీ కూడా నీవు నన్ను అడుగుతున్నాడు, పెద్దవాడిగా నన్ను గౌరవించి నన్ను అడుగుతున్నావు కాబట్టి నీకు చెబుతున్నాను అని చెప్పేసి అతను ఎన్నో ధర్మరహస్యాలు చెప్పి చివరిలో ఒక మాట చెప్తాడు అనమాట. నాయన ధర్మరాజా, ఈ సత్యము, దమ అంటే ఇంద్రియ నిగ్రహం అనమాట, దమ అంటే అంతరింద్రియ నిగ్రహము, దానము, అహింస, ధర్మము, ఇవన్నీ ఎవడైతే ఎప్పుడు అనుసరిస్తూ ఉంటాడో అలాంటి వానికి గొప్ప గొప్ప లోకాలు సిద్ధిస్తుంది. కానీ జాతి కాదు, కులము కాదు అని చెప్పి స్పష్టంగా చెప్తాడు అనమాట. సత్యం, తమస్తపోదానం, అహింస, ధర్మ నిత్యత, సాధకాని సదా పుంసాం నా జాతి నా కులం నృప అని ఖచ్చితంగా అతను సమాధానం చెప్పి, మరి జాతి కాదు, కులం కాదు, పెద్ద స్వర్గానికి కానీ ఆ పైలోకాలకి చేరుకోవాలంటే జాతి అన్నది ముఖ్యం కాదు. ఏం ముఖ్యము? సత్యం, తమస్తపోదానం, అహింస, ధర్మ నిత్యత, సాధకాని సదా పుంసాం నా జాతి నా కులం నృప అని చెప్పేసి అతను స్పష్టమైనటువంటి సమాధానం చెప్పేసి నహుషుడు స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత భీముడు ఆ సర్ప పరిశ్రమం నుంచి విడవబడి వాడైపోతాడు. విడవబడి ఆ భీముడిని ధర్మరాజు తీసుకునేసి తర్వాత అతను వాపసు తీసుకునేసి తర్వాత ధౌమ్యుడితో కలిసి తన ప్రదేశానికి వచ్చేస్తాడు. పాండవులంతా అతని కోసం నిరీక్షిస్తూ ఉంటారు. అన్నయ్య, ఏం జరిగింది, మన భీముడికి ఏమన్నా అపాయం జరిగిందా అని చెప్పి అడుగుతారు. అప్పుడు ధర్మరాజు ఉన్నట్టుగా జరిగిన విషయం అంతా చెప్తారనమాట. అందరూ సంతోషిస్తారు. ఆ ధర్మరాజు యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళు ప్రశంసిస్తారు. తమకు బలం ఉంది కానీ ఆ ధర్మరాజుకు ఉన్నటువంటి ఆ ధర్మగుణము, ఆ చెప్పేటువంటి ఆ సామర్థ్యము, ఆ తీరు తమకు లేదు కదా అని వాళ్ళు సిగ్గుపడిపోయేసి వాళ్ళు అలాగే ఉండిపోతారు అనమాట. ఇది ఈరోజు కథ. మరి ఈ కథలో చాలా గొప్ప కథ ఇది. ఎందుకు గొప్ప కథ అంటే, మనం ఏం చెప్పుకుంటామంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి మన ఇప్పుడు జరిగేటువంటి వర్ణ వ్యవస్థ కానీ ఇంకొక ట్రెడిషన్స్ కానీ ప్రతి ఒక్కదానికి మూలాలు ఎక్కడ ఉన్నాయంటే మహాభారతంలో ఉన్నాయని చెప్పుకుంటాం అనమాట. మహాభారతంలో ఉన్నటువంటి మూలాలను సరిగా పఠిస్తే, అంటే మహాభారతం ఏమిటి? పంచమ వేదము, అది 5వ వేదంతో సమానమైనటువంటి ప్రతిష్ట, కీర్తి ఉన్నటువంటి గ్రంథం అన్నమాట. అలాంటి గ్రంథాన్ని మనము
సరిగా మనము అవలంబిస్తున్నామా, సరిగా చదువుకొని దాని ప్రకారం నడుచుకుంటున్నామా లేదా అని చెప్పడం, ఈ వర్ణ వ్యవస్థ ఇప్పుడు జరిగేటువంటి కులాన్ని బట్టి మనం అన్ని నిర్ణయం చేసుకుంటూ, కులాన్ని బట్టి ఎలక్షన్స్, కులాన్ని బట్టి ఇంకొకటి మరొకటి అన్ని చేసుకుంటూ మనం ఈ కులాలను ఇంకా పెంచుకుంటూ పోతున్నాం కదా. మరి ఈ కుల వ్యవస్థ అన్నటువంటిది మన భారతంలో ఆమోదయోగ్యంగా ఉందా లేదా, కులాలను వాళ్ళు ఆమోదించారా లేదా అన్నటువంటి విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసేటువంటి సందర్భము ఈ కథలో మనకు కనిపిస్తుంది. మరి చూడండి, భారతం ఉన్నటువంటిది ఎలాంటి గ్రంథం అంటే ధర్మ ప్రధానమైనటువంటి గ్రంథం అన్నమాట. ధర్మము చెప్పే దానికోసం ఆవిర్భవించినటువంటి గ్రంథం మహాభారతం. ఇక్కడ సమాధానం చెప్పేటువంటి వ్యక్తి ఎవరు? మరి సాక్షాత్ ధర్మరాజు అన్నమాట. సాక్షాత్ ధర్మరాజు ధర్మానికి ప్రతీక అయినటువంటి వాడు. ధర్మాన్ని కేవలము ఆలాపించడమే కాకుండా ఆచరించేటువంటి గొప్ప వ్యక్తి ధర్మరాజు. అలాంటి వ్యక్తి చెప్పేటువంటి విషయం ఏదైనా ఉంది అంటే అది అన్ని జనులకు ఆమోదయోగ్యంగా ఉన్నటువంటిదే. ఎందుకంటే అనుష్ఠానం చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఏదైనా చెప్తే, ఆ చెప్పినటువంటి వ్యక్తి మనకి ఏదైనా సంశయాలు వచ్చినప్పుడు, డౌట్స్ అంటాం కదా, డౌట్స్ వచ్చినప్పుడు అనుష్ఠానపరమైనటువంటి గొప్ప వ్యక్తులు మనం చూస్తే ఆ వ్యక్తి ఏది ఆచరిస్తాడో ఆ ఆచరించేదే మనకు ప్రమాణం అన్నమాట. ఇది ఆచరితే శ్రేష్ఠ తత్తదేవేతరో జనాహ అని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు అనమాట. గొప్ప వ్యక్తి ఏదైతే ఆచరిస్తాడో మిక్కిన వారు కూడా అదే ఆచరిస్తారనమాట. మరి ధర్మరాజు ఆచరించినటువంటి మార్గము ధర్మ మార్గం అనమాట. ఆ ధర్మ మార్గం ధర్మరాజు ఏం చెప్పాడు, ఆ ధర్మాన్ని మనం ఆచరించాలన్నమాట. అది ఏం చెప్పాడు అన్నటువంటిది మనం కాస్త చూద్దాం అనమాట. ఏమిటి సందర్భం దీంట్లో ఏమిటంటే, మనం జ్ఞానం అంటాం కదా, జ్ఞానం. ఆ జ్ఞానము అన్నటువంటిది సర్వజనులకు సంబంధించినటువంటిది జ్ఞానం అన్నమాట. అది బ్రాహ్మణులకు ఒక్కరికే కాదు, బ్రాహ్మణులకు కానీ, క్షత్రియులకు కానీ, వైశ్యులకు కానీ, శూద్రులకు కానీ అందరికీ జ్ఞానం అన్నటువంటిది సమానంగా ఉన్నటువంటి ధర్మం అన్నమాట. మరి అలాంటప్పుడు మనం వాయువు జ్ఞానము అంటాం అనుకోండి. వాయు జ్ఞానం అంటే ఏమిటి? వాయువుకు సంబంధించినటువంటి జ్ఞానం. నాకు వాయువు అంటే వాయువుతో నా శరీరానికి వాయు స్పర్శ జరుగుతుంది అన్నటువంటి విషయం నాకు తెలుసు నేను అంటాను అనుకోండి. అంటే పర్వాలేదు. ఈ వాయువు యొక్క జ్ఞానము నాకొక్కడికే తెలుసు, నాకే తెలుసు అని నేను అన్నానంటే చాలా తప్పు. ఎందుకంటే అందరికీ తెలుసు అన్నమాట. ఎందుకంటే వాయువు నేను పుట్టక ముందు నుంచి ఉంది. మరి వేరే వాళ్ళు పుట్టక ముందు నుంచి కూడా వాయువు ఉంది. అలాగే వేదం ఉంది. వేదం ఎలాంటిది? వేదం మనందరి కొరకు ఉన్నటువంటి గొప్ప పవిత్రమైనటువంటి ఆ గ్రంథాలు అన్నమాట. అవి అవి ఎప్పుడున్నాయి? మనం పుట్టక ముందు ఉన్నాయి. మరి సృష్టికి పూర్వం నుంచి కూడా వేదాలు ఉన్నాయి అని చెప్తారనమాట. సృష్టికి పూర్వం నుంచి ఉన్నటువంటి వేదాల యొక్క జ్ఞానము మరి సృష్టిలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి అది సంబంధించినటువంటి జ్ఞానం అన్నమాట. అదృష్టవశాత్ మరి ఒక దేశానికి కానీ, ఒక కాలానికి కానీ, ఒక వ్యక్తికి కానీ పరిమితం కానటువంటి జ్ఞానం వేద జ్ఞానం అన్నమాట. ఆ వేద జ్ఞానం అంతటి గొప్ప జ్ఞానం ఉన్నటువంటి ఆ జ్ఞానము మరి శూద్రునికి ఎందుకు లేదు, మరి స్త్రీకి ఎందుకు లేదు అంటే వాళ్ళకు కూడా ఉంది అని చెప్పడానికి కోసం మన భారతదేశంలో ఇప్పుడు మనకు వేరే దేశంలో లేదు కదా అని మనం అనొచ్చు. కానీ ఆ జ్ఞానం ఉన్నటువంటి సంపద భాండాగారము అదృష్టవశాత్తు భారతదేశంలో మనకు ఆ పుస్తక రూపంలో మనకు అంతా కనిపిస్తుంది. మనం ఆచరిస్తున్నాం. ఎన్నో వేల ఏళ్లుగా ఆచరించేటువంటి సంస్కారం ఉన్నటువంటి దేశము భారతదేశం. వీళ్ళ దేశాలు కూడా వాటిని ఆచరిస్తే అవి ఎక్కడైనా సర్వసాకారి గ్రంథాలు అన్నమాట అవి. మరి అలాంటి గ్రంథాలు మరి బ్రాహ్మణులు ఒక్కరి కోసం చెప్పినటువంటి గ్రంథాలు కాదు వేద గ్రంథాలు. అందుకోసమే యజుర్వేదంలో మనకు ఒకటి ప్రస్ఫుటమైనటువంటి వాక్యం ఒకటి కనిపిస్తుంది. నేను దాన్ని చదువుతాను. ఇమాం వాచం కళ్యాణీం అవదానే జనేభ్యః బ్రహ్మ రాజన్యాభ్యాం శూద్రాయ చ ఆర్యాయ చ స్వాయ చ అరణాయ అంటారనమాట. ఇది యజుర్వేదంలో ఉన్నటువంటి ఒక మంత్రం అన్నమాట. అంటే ఏమిటంటే బ్రహ్మ రాజన్యాభ్యాం అంటే బ్రాహ్మణులకు, తర్వాత రాజులకు, క్షత్రియులకు, శూద్రాయ అంటే శూద్రుల కొరకు, ఆర్యాయ అంటే మరి వైశ్యులకు, స్వాయ అంటే వారి సేవకులకు, తర్వాత వచ్చేసేసి అరణాయ అంటే స్త్రీల కొరకు, జనేభ్య అంటే అందరి జనుల కొరకును, ఇమం కళ్యాణి మీ కళ్యాణకరమైనటువంటి వేదవాణిని వేదవాణిని అవధాని ఉపదేశిస్తున్నాను అని చెప్పేసి యజుర్వేదంలో మనకు ఒక ప్రముఖమైనటువంటి ఒక మంత్రం కనిపిస్తుంది అనమాట. అంటే ఏమిటంటే ఈ వేదము ఉన్నటువంటిది బ్రాహ్మణులకు, రాజులకు, వైశ్యులకు, శూద్రులకు అందరికీ నిర్దేశించబడినటువంటి గ్రంథం ఇది. ఈ గ్రంథాన్ని నేను ఈరోజు చెప్తున్నాను అని చెప్పి అన్నటువంటి వాక్యము మనకు యజుర్వేదంలో కనిపిస్తుంది.
అయితే ఇది అందరికీ చెప్పినప్పుడు మరి శూద్రులకు ఎందుకు లేదు అంటే ఏమిటంటే, మన అప్పటి కాలంలో మన మహాభారత సమయంలోను, అంతకు ముందు సమయంలోను ఎలా నిర్దేశించేటువంటి వాళ్ళంటే, గుణాలను బట్టి గుణోచిత కర్మలను నిర్దేశించేటువంటి వాళ్ళు. గుణాలను బట్టి. ఎవడి గుణం ఎలా ఉండేది? మరి గుణాన్ని బట్టి అతని యొక్క వర్ణము నిర్ణయమయ్యేటువంటిదనమాట. ఇతను బ్రాహ్మణుడా? శూద్రుడా? క్షత్రియుడా? లేకుంటే ఎవరు? అన్నటువంటి విషయము అతని గుణాన్ని బట్టి నిర్ణయం జరిగేటువంటిదనమాట. ఆ గుణం తమో గుణం ఎక్కువ ప్రధానమైనటువంటి వ్యక్తి మాత్రము శూద్రుడు. కానీ ఆ తమో గుణం లేనటువంటి వాడు, ఆ తమో గుణంలో పుట్టినటువంటి వాడి కొడుకు మళ్ళీ శూద్రుడు కానక్కర్లేదనమాట. అతనికి సత్వగుణం ఉంటే అతను బ్రాహ్మణుడు. అంటే శూద్రుడు అనేటువంటి వాడెవరు? తమోగుణం ఉన్నటువంటి వాడు శూద్రుడు. అతనికి పుట్టినవాడు సత్వగుణం ఉంటే అతను బ్రాహ్మణుడు తర్వాత. ఎవరైనా బ్రాహ్మణుడు కావచ్చు. అలాగే బ్రాహ్మణుడు ఉంటాడు. బ్రాహ్మణుడు సత్వగుణ ప్రధానుడు బ్రాహ్మణుడు. మరి బ్రాహ్మణుడైనటువంటి వాడి కుమారుడు తమోగుణం ఉంటే అతను శూద్రుడు. ఇలా నిర్ణయం చేసేటువంటి వాళ్ళు ఆ కాలంలో. మరి అందువల్ల ఏమైపోయిందంటే, గుణాలను బట్టి గుణోచిత కర్మలను నిర్దేశించారనమాట. వీడి ఈ కర్మలు చేయాలి, వీడి ఈ కర్మలు చేయాలి, వీడి ఈ కర్మలు చేయాలి అని చెప్పేసి ఆ గుణాన్ని బట్టి 4 వర్ణాలకు 4 రకాలైనటువంటి పనులను నిర్దేశించారనమాట. బ్రాహ్మణులైతే వేదాధ్యయనం చేయాలి, అధ్యాపనం చేయాలి. మరి రాజులైతే, క్షత్రియులైతే మరి రాజ్యాన్ని సంరక్షించాలి, ప్రజలనంతా రక్షించాలి. అలాంటిది వాళ్ళకి. మరి వైశ్యులకి ఏం నిర్దేశించారంటే, వైశ్యులు ఉన్నటువంటి ఆ గుణం ఉన్నటువంటి వాళ్ళకి ఏం నిర్దేశించారంటే, అయ్యా నీవు సంపాదన చేసి వీళ్ళందరికీ నీవు అన్ని వర్గాల వాళ్ళను నీవు పోషించాలి. మరి శూద్రుడు ఉన్నటువంటి వాడిని అన్ని వర్గాలకు నీవు సేవకుడిగా ఉండాలి. ఎందుకంటే నీకు తమోగుణ ప్రధానమైనటువంటి వాడివి. కానీ నీవు ఎవరు శూద్రుడు, ఎవరు బ్రాహ్మణుడు అంటే నీవు కేవలము జాతి వల్ల, అంటే పుట్టుక వల్ల వచ్చినటువంటి వాడు కాదు. నీ గుణం వల్ల అది వచ్చింది. నీ గుణం వల్ల అది వచ్చింది కాబట్టి తమో గుణ ప్రధానమైనటువంటి వాడికి వేద జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా పర్వాలేదు అనే ఉద్దేశంతో ఆ వేదాన్ని వాళ్ళకి చెప్పించలేదన్నమాట. చెప్పేటువంటి అవసరం లేదు అని చెప్పారు. అంతేగాని శూద్రులకు వేదము నిషేధము అన్నటువంటి విషయం ఎక్కడా లేదన్నమాట. మరి ఇప్పుడు ఇమాం వాచం కళ్యాణీం అవధాని జనేభ్య బ్రహ్మ రాజన్యాభ్యాం శూద్రాయ చ ఆర్యాయ చ స్వాయ చారణాయ అని చెప్పినప్పుడు మరి అందరికీ అది నిర్దేశించినటువంటి ఏంటంటే వాయు జ్ఞానము, తర్వాత ఆ జల జ్ఞానము ఎలా ఉందో అలాగే ఈ వేద జ్ఞానం కూడా అందరికీ కూడా సమానంగా పంచబడినటువంటిదే అన్నమాట. అది మనము చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందువల్ల కానీ ఏమైపోయినాయంటే, కొన్ని రోజుల తర్వాత కొన్ని కాలాల తర్వాత మహాభారతం అయిపోయిన తర్వాత ఆ మహాభారత కాలంలో కూడాను కొన్ని స్మృతి గ్రంథాలు ఏం చేశాయంటే, స్మృతులు అంటే పరాశర స్మృతి, నారద స్మృతి, ఇలాంటి నారద స్మృతులలో ఏమైపోయిందంటే కొన్ని చోట్ల పరస్పర విరుద్ధంగా చెప్పబడం జరిగిందనమాట. అంటే ఏం చెప్పారంటే, శూద్రుడుగా పుట్టినటువంటి వాడు శూద్రుడే, మరి బ్రాహ్మణుడిగా పుట్టినటువంటి వాడు జాతి బ్రాహ్మణుడే. కులంలో పుడితే చాలన్నమాట, అతను బ్రాహ్మణుడి కులంలో పుడితే కానీ ఇది ఏది అని చెప్పేటువంటి సందర్భము మళ్ళీ కాలాల్లో వచ్చిందనమాట. అలా వచ్చినప్పుడు స్మృతులు అప్పుడు కొన్ని స్మృతులు అలా చెప్పాయి, కొన్ని స్మృతులు ఇలా చెప్పాయి అనమాట. మరి ఇప్పుడు స్మృతులు పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి భావాలు ప్రకటించి మరి జనుల యొక్క మనస్సులను కలతపెడిచేటువంటి సమయంలో మరి పంచమ వేదమైనటువంటి మహాభారతము దాన్ని పరిష్కరిస్తుంది అనమాట. ఎలా పరిష్కరిస్తుంది? మరి అవి ఎలా పరిష్కరిస్తుంది అంటే, మరి శంకరాచార్యుడు ఏం చెప్తారంటే, స్మృతి గ్రంథాల్లో ఒక్కొక్కసారి ఏమో రాసినప్పుడు ఆ రాసినటువంటి సందర్భాలు అది శృతులకు అనుకూలంగా ఉన్నాయా లేదా, శృతులు అంటే వేదాలకు అనుకూలంగా ఉన్నటువంటి స్మృతులను మాత్రమే మనం గౌరవించాలి, స్వీకరించాలి. మిగిలిన స్మృతుల్లోని వాక్యాలను విస్మరించాలి అని శంకరాచార్యుడు బ్రహ్మసూత్ర భాష్యంలో పనిగట్టుకొని చెప్తారనమాట. ఆయన ఏం చెప్తారంటే, అలా స్మృతులు వేదముతో విభిన్నంగా చెప్పినప్పుడు ఆ వేదాలే మనకు ముఖ్యం, కానీ స్మృతులు ముఖ్యం కాదు అని చెప్పేసి శంకరాచార్యుడు చాలా స్పష్టంగా చెప్తారనమాట. అందువల్ల భారతం ఎలాంటి గ్రంథము? భారతము పంచమ వేదము, అంటే వేదాల యొక్క సారముతో తయారు చేయబడినటువంటి గ్రంథము పంచమ వేదమైనటువంటి గ్రంథం అన్నమాట. ఆ గ్రంథంలో ఏం చెప్పారు? ఆ గ్రంథంలో చెప్పినటువంటిది ఏమిటంటే, శూద్రుడు గాని బ్రాహ్మణుడు గాని పుట్టుకతో శూద్రుడు కాదు, పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు. ఆ గుణాలు ఉన్నటువంటి వాడు, ఈ సత్యము దానము ఇవన్నీ ఉన్నటువంటి వాడు, తపస్సు దానము ఇలాంటి గుణాలన్నీ ఎవనిలో భాషిస్తాయో అతను బ్రాహ్మణుడు, ఎవనిలో ఇవి భాషించవో వాడంతా శూద్రుడే అని చెప్పేసి చెప్తారనమాట. అంటే ఒక బ్రాహ్మణికి శూద్రుడు పుట్టచ్చు, శూద్రుడికి బ్రాహ్మణుడు పుట్టచ్చు. కాబట్టి అలాగే నిర్ణయం చేయాలి, కానీ ఇలా నిర్ణయం చేయకూడదు అని చెప్పినటువంటి ధర్మరాజు ఈ విషయం చెప్పించి, ధర్మరాజు ఎవరు?
ధర్మానికి ప్రతీక. అలాంటి ధర్మరాజుతో నహుషుడు ఒక ప్రశ్న అడగడము, ఆ ప్రశ్నకి తన సమాధానం చెప్పడము, ఆ సమాధానం చెప్పి ఈ స్మృతుల్లో వచ్చినటువంటి వైరుధ్యాన్ని, వైషమ్యాన్ని ఒక్కసారిగా ఆ తెర తొలగించి మరి వైషమ్యాలను అతన్ని పరిసమాప్తి చేసేటువంటి దిశలో వెళ్ళినటువంటి ఈ కథ శుభ పరిమాణమైన పరిణామమైనటువంటి కథ ఇది. అందువల్ల ఈ కథ ఇలా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే వేదాలు అన్నటువంటిది మరి బ్రాహ్మణులకు, తర్వాత శూద్రులకు, క్షత్రియులకు, స్త్రీలకు అందరికీ నిర్దేశించినటువంటి గ్రంథాలే కానీ వీరికి లేదు, వీరికి ఉన్నది అన్నటువంటి సందర్భం కాదు అని ఎవరు చెప్పారంటే మరి భారతము అన్నటువంటిది దీనికి పరిష్కారం చేస్తుంది అనమాట. భారతం దీన్ని పరిష్కారం చేసి చాలా స్పష్టంగా చెప్తుంది అనమాట. బ్రాహ్మణుడు ఎవరు అన్నటువంటిది, ఎందుకు ఈ చర్చ వచ్చింది, ఇది మొదటి విషయం మనం తెలుసుకునేటువంటి విషయం. కానీ ఈ చర్చ ఎందుకోసం నహుషుడు ఈ ప్రశ్నే ఎందుకు అడిగాడు అంటే, భారతం సమయానికే, భారత కాలం నాటికే ఈ వర్ణ సంకరం అన్నటువంటిది చాలా ఎక్కువైపోయింది అనమాట. ఎక్కువైపోయి మరి అప్పటికి మరి కృతయుగం కాలంలో బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడుగా నిర్ధారణ అయిపోయిన తర్వాత, గుణాలను బట్టి నిర్ధారణ అయిపోయిన తర్వాత మరి భగవద్గీత కూడా అదే చెప్తాడనమాట. గుణకర్మ విభాగశ అంటాడనమాట. ఈ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ, గుణము కర్మాల్ని బట్టి విభజన చేశాను అని చెప్పేసి భగవంతుడు చెప్తాడనమాట. ఈ 4 వర్ణాలు అంటే గుణకర్మల్ని బట్టి విభాగం చేసిన తర్వాత అందులో పుట్టేటువంటి వ్యక్తి కూడా అలాగే పుట్టేటువంటి వాడు అనమాట. ఎందుకంటే వర్ణ సంకరం లేదు కాబట్టి అలా జరిగిపోతూ ఉండేది అనమాట. ఎప్పుడైతే వర్ణ సాంకర్యం జరిగి ఒక వర్ణం వాళ్ళు ఇంకొక వర్ణం వాళ్ళని పెళ్లి చేసుకుని బిడ్డలు పుట్టించడం మొదలు పెట్టారు, అప్పటి నుంచి ఈ జాతిని నిర్ణయించడం అనేటువంటిది చాలా కష్టమైపోయింది అనమాట. అందువల్ల ధర్మరాజు పంచమవేదమైనటువంటి మహాభారతం ఏం చెప్తుందంటే, గుణాలను బట్టి వ్యక్తి యొక్క వర్ణాన్ని నేను నిర్ణయించు, అంతేగాని గుణాన్ని బట్టి జాతిని బట్టి అంటే పుట్టుకను బట్టి నేను నిర్ణయించద్దు. జాతి శూద్రుడా మరి కర్మశూద్రుడా, జాతి బ్రాహ్మణుడా కర్మ బ్రాహ్మణుడా అనేటువంటిది ముఖ్యము అని చెప్పేసి మహాభారతంలో చాలా స్పష్టంగా తీర్పు చెప్పి, ఈ వేదాలు అన్నటువంటిది, వేద జ్ఞానము ఉన్నటువంటిది శూద్రులకు పరిమితం కాలేదు, తర్వాత స్త్రీలకు అందరికీ, బ్రాహ్మణులకు శూద్రులకు కూడాను విస్తరించబడింది. వాళ్లకు నిషేధంగా అంటూ ఎప్పుడు చెప్పబడలేదు అన్నటువంటి విషయము ఈ నహుషుని కథలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అనమాట. కనిపించి ఏం చెప్తారంటే, ఈ చర్చ ఎందుకు వస్తుందంటే, నహుష చరిత్ర అన్నటువంటిది చర్చ భారతంలో ఎందుకు వస్తుందంటే, అప్పటికే ఎన్నో వాదనలు జరిగిపోయేసి ఆ జనులంతా విపరీతమైనటువంటి ఆలోచన ధోరణులతో, పద్ధతులతో సమాజాన్ని అంతా కలత పెట్టేటువంటి సందర్భంలో ఇలాంటి ప్రశ్న ఒకటిని తీసుకొని వచ్చి వేదవ్యాసులు ఈ ప్రశ్నకు పరిష్కారం చూపించి ఇలా నడుచుకోండి చెప్పడం కోసం ఈ కథను అతను పెట్టాడనమాట. మరి ఇదే కథను ఏమైందంటే, మరి మహాభారతం రాసినప్పటి నుంచి తర్వాత కొన్ని వేల ఏళ్ల తర్వాత మరి తెలుగులో దాన్ని అనువదించేటువంటి సందర్భంలో మరి 11, 12వ శతాబ్దాల సమయంలో నన్నయ్య అన్నటువంటి గొప్ప అధికవి అన్నటువంటి అతను, మరి వాగణ శాస్త్రుడు అంటాము, అలాంటి వ్యక్తి భారతాన్ని అనువదిస్తూ మరి అప్పుడు ఆయన ఏం చెప్తా అంటే, మరి అతను దీన్ని భారతాన్ని చదివి వేదవ్యాస హృదయాన్ని అర్థం చేసుకున్నప్పటికీ కూడాను అతను వేదవ్యాస హృదయాన్ని పూర్తిగా అతను తన భారతంలో నింపలేకుండా పోతాడనమాట. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఎలా ఉంటాయంటే, అతను అలా రాసి అతన్ని కొట్టేస్తారేమో తెలియదు అనమాట. అందువల్ల ఆయన ఏం రాస్తాడంటే, మహాభారతంలో ఇలా ఉంటే మరి ధర్మరాజు ఏం చెప్తాడు, మూలములో ఉన్నటువంటి వేదవ్యాస గ్రంథంలో ఏం చెప్తారంటే, గుణమును బట్టి అతని యొక్క వర్ణము నిర్ణయం అవుతుంది, కానీ ఈ గుణాలన్నీ లేనటువంటి వాడు అతను శూద్రుడే, ఈ గుణాలు అన్ని ఉన్నటువంటి వాడు శూద్రుడైనా బ్రాహ్మణుడే అంత నిక్కచ్చిగా చెప్పినప్పటికీ కూడాను మరి నన్నయ్య సమయానికి నన్నయ్య ఏం రాస్తా అంటే, తెలుగు భారతం రాసేటప్పుడు మరి ఈ గుణాలన్నీ లేకుండా పోయినటువంటి జాతి బ్రాహ్మణుడు కాదు అని చెప్తాడు. కానీ ఈ గుణాలన్నీ ఒక శూద్రునిలో ఉంటే అతను బ్రాహ్మణుడు అవుతాడా అంటే కాడు అని చెప్తాడు అనమాట. కాడు, అతను సత్శూద్రుడు అవుతాడు, అంటే శూద్రుడిలో గొప్పవాడు అవుతాడు అని చెప్తాడే గాని అతడు శూద్రుడు బ్రాహ్మణుడు అవుతాడు అని చెప్పేటువంటి విషయము నన్నయ్య చెప్పలేకపోతాడు అనమాట. చెప్పలేకుండా, ఎందుకంటే 11వ శతాబ్దం వాటికి ఈ కులము జాతి అన్నటువంటిది ఎంత విస్తరించి మరి వేళ్ళు నాటుకుని వెళ్ళిపోయింది అనమాట. అలాంటి సందర్భంలో ఎవరైనా అలా చెప్తే అతని మీద చాలా విప్లవకారుడిలాగా కనిపిస్తాడు అనమాట నన్నయ్య. అందువల్ల నన్నయ్య చెప్పడానికి భయపడి చెప్పుకుంటా పోతాడేమో అని అనిపిస్తుంది అనమాట. మరి ఎందుకు చెప్పలేదో మరి నన్నయ్య గారు, లేకుంటే నన్నయ్య గారికి ఆయన వేదవ్యాస హృదయం అర్థం కాకుండా ఉంటుందా? నన్నయ్య గారికి వేదవ్యాస హృదయం చాలా బాగా అర్థమైంటుంది. మరి వేదవ్యాస హృదయం ఇంత ఖచ్చితంగా ఉన్నప్పుడు మరి అతను అలా ఎందుకు రాశాడో తెలియదు. అందువల్ల చాలా మంది తెలుగు భారతం చదివేటువంటి వాళ్ళు
మరి శూద్రుడైనటువంటి వాడు ఈ గుణాలు సంపాదించినప్పటికీ కూడా బ్రాహ్మణుడు కాలేడు అని అర్థం చెప్పుకొని అలాంటి కథలే చెప్పుకుంటుంటారు. కానీ మూలంలో ఉన్నటువంటి కథ వాస్తవమైనటువంటి కథ. ఈ కథను మనం తెలుసుకునేటువంటి అవకాశము అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఇది ఒక ముఖ్యమైనది రెండవ విషయం అనమాట. మూడవ విషయం ఏమిటంటే ధర్మరాజు యొక్క ధార్మికతను చూస్తే ఎలా తెలుస్తుందంటే ధర్మరాజు ఈ ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది, ఇంతటి జ్ఞానం ఎలా వచ్చిందంటే అతను మరి వనవాసంలో ఉన్నటువంటి సందర్భంలో ఆయనకు జిజ్ఞాస ఎక్కువ. ఎవరు కనిపించినప్పుడు కూడా వాళ్ళతో కొన్ని ధర్మ సూక్ష్మాలు అడిగి తెలుసుకునేటువంటి వాడు అనమాట. ఆ ధర్మ సూక్ష్మత అతని యొక్క ఆసక్తి ఏమైందంటే అతనిలో అన్ని గుణాలు కలిగేటువంటి అవకాశం అతనికి కల్పించింది అనమాట. అందువల్లే నక్ష ప్రశ్నలు చాలా సులభంగా అతను చెప్పగలుగుతాడు అతను. అదే తర్వాత నహుషుడు కూడాను, అయ్యా ధర్మరాజా నాకు శాప విమోచనం అయిపోయింది, మరి భీముడిని బంధ విముక్తుడు కూడా చేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసినప్పుడు కూడాను అయ్యా ఆగు ఆగు అని చెప్పేసి ఇతను నాకు కొన్ని నీతులు ధర్మసూత్రాలు చెప్పి వెళ్ళు అంటాడు అనమాట. అది ఆసక్తి అన్నటువంటిది అలా ఉండాలన్నమాట. గొప్ప వ్యక్తులు కనిపించినప్పుడు సాధారణంగా మనము ఆ వ్యక్తితో కొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అన్నటువంటిది ఇక్కడ మనకు ఒక గొప్ప నీతి అన్నమాట. ఎవరైనా గొప్ప వ్యక్తి మన ఎదుట కనిపించినప్పుడు ఆ గొప్ప వ్యక్తితో ఏదో మాటలాడి అలా పంపించకుండా మరి ఏదో పూజ అదే గొప్ప వ్యక్తి కనిపించినప్పుడు అతనికి కూర్చోబెట్టి దండం పెట్టి ఏదో చేసి అదంతా సత్కరించడం ఒకవైపు, తర్వాత అతనితో నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమన్నా ఉందా అని చూసి ఆ నేర్చుకునేటువంటిది గొప్పతనం ఉంది కదా, అది కూడా తెలుసుకోలేటువంటి గొప్ప స్వభావము ప్రతి ఒక్కరు అవలంబించుకోవాలి అనేటువంటి గొప్ప నీతి ధర్మరాజు ఒక క్యారెక్టర్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. ఈ విషయాలు ఇంతటితో ముగిసేస్తే వచ్చే కథ ఏం జరుగుతుందో మళ్ళీ చూద్దాం. అంతవరకు సెలవు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణ.